ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషభావ ప్రార్థన చేసుకుందాం. परलोकमा काढते गच्छ काढते मामा ट्री कधी मी काढते इडी त्याने वाकून त्यांनी गुन्हा त्यांना वाकते मी बिन बीच पेटर काढून रंगल फर्निचर चोडते इडी त्याने वाकून मामा रात्र सर्व त्यांनी करते आणारवाल मुठी परसत भांडते कृष्ण ఆమేన్. జయగడ ప్రార్థన పలతం పచ్చం గచ్చి మామ ట్రీ కదా ఇంటికి అందరూ ట్రీ కదండి రోటరీ కదండి వాకింగ్ నేర్చుకోవచ్చు మీద సత్ని కానీ రోటరీ కదండి వాకింగ్ చదువుతున్నాయి కదండి మా మొన్న తుడిచిలా చేయండి రోటరీ కదండి వాకింగ్ చదువుతుంది కదండి ఆ సందర్భాలు లోతుల్లోకి వెళ్ళి మీరు నేర్చుకున్నా చేయండి రోటరీ కదండి ఎవరైతే ఇంకా రోగులు అమ్మ ముట్టి వేస్తామని యేసుకృష్ణ పరమతండ్రి ప్రార్థనము. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు మరి యొక్క సమయంలో తండ్రి మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని చదువుచుండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే నేను మా యొక్క స్థానిక క్రీస్తు ప్రభు సంఘాలైనటువంటి ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలని ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మరి 2 సంఘాలకి దైవ సేవకులుగా నేను కాపరిగా ఉపదేశకుడుగా నేను మీ యొక్క బరువును బాధ్యతలను మోస్తున్నటువంటి మా ప్రియులు సేవకులు రాజుగారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి వారికి నాయన తండ్రి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈరోజు చేస్తున్నటువంటి పనులోను, పరిచర్యలోను, ప్రయత్నాల్లోనూ మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన తండ్రి మీకు పరిచర్య చేయడానికి మమ్మల్ని ఇటు రీతిగా ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఎన్నో రోజులుగా తండ్రి మీ యొక్క ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యంలో తండ్రి ముందుకు వెళ్తుండగా తండ్రి ఇదిగో లేఖనాల్లో ఉన్నటువంటి మరిన్ని శక్తి సామర్థ్యాలు మేము తెలుసుకుని నేర్చుకునే ప్రభావ వాటి ప్రకారంగా మేము జీవిస్తూ మేము వెలుగుతూ తండ్రి ఇతరులను వెలిగించగలిగే భాగ్యాన్ని దయచేయమని తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిదైనా ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ మరి ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవత దేవుని మనం స్తుతించి మహింపరచుకునే ప్రయత్నం చేద్దాం. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రే పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చేరాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రే పరవశించాలని. మరొక పల్లవి పాడుకొని మరొక పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా, అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా, అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా, నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా, నీ బ్రతుకే నీ ఇష్టమా, దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, హానోకు భూమిపై దేవుని
ఆయనతో నడచెను. దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళెను. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళెను. దేవునిలో కష్టపడి రక్షించుటకి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. రైట్, మంచిది పిల్లరా. మరి యొక్క సమయంలో మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం పిల్లరా. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులిన రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రభువు అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయముల చేత ఆయనను ఎలాగు పట్టుకుని చంపుదుమని ఆలోచించుకొనుచుండిరి. గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండగలో వద్దనుకొనిరి. 2వ సందర్భాన్ని చూద్దాం. 3వ వచనం. ఆయన బేతనీయులో కుష్టి రోగి అయిన సీమోను ఎంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఎలాగున నష్టపరచనేలా ఈ అత్తరు 300 దేనారములకు అమ్మి బేదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగు కొనిరి. అందుకు యేసు ఎట్లనను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? నా ఎడల మంచి కార్యము చేసెను. వేదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. 3వ సందర్భాన్ని చదువుకుందామా. 16వ వచనం. 10వ వచనం. 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలెనని వారి యొద్దకు రాగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసెను. గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 4వ సందర్భాన్ని చదువుకుందాం. పులిన రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాను వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని ఆయన అడగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్లు మోయుచున్న ఒక మనుషుడు మీకు కనబడి
కనబడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటి యజమానుని చూసి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించినట్లు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. 5వ సందర్భాన్ని చదువుకున్నాము. 17వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించుచున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అక్కడ చూడమ్మా. వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు అడిగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచివాడే నిజముగా మనిషి కుమారుని గూర్చి రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. 6వ సందర్భాన్ని చదువు. 22వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు దీనిని తీసుకుని ఇది నా శరీరము ఇది పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడైన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తగా త్రాగుచుండు వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. 7వ సందర్భాన్ని చదువుకున్నాము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి మీరందరూ అభ్యంతరపడదురు. గొర్రెల కాపరిని కొట్టెదను, గొర్రెలు చెదరపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెదను. అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూసి నేటి రాత్రి కోయ కూడకు ముందు 2 మార్లు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 30వ వచనం. 31వ వచనం. అతడు మరీ ఖండితముగా నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్నెరగనని చెప్పుచున్నానని అనెను. 32వ వచనం. మరొక సందర్భం చదువుకుందాం. 8వ సందర్భం. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన
ఆయన ప్రార్థన చేసి వచ్చే వరకు వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని మీరు ఎక్కడ కూర్చున్నాడని తన శిష్యులతో చెప్పి తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యాకోబును వెంట పెట్టుకుని పోయి ఎంత పెట్టుకుని పోయి మిగిలి విభ్రాంతి నుండి విభ్రాంతి నుండి చింతాక్రాంతుడగుటకును చింతాకాంతగుడును ఆరంభించెను. ఆరంభించను. 34 అప్పుడైనా అప్పుడైనా నా ప్రాణము నా ప్రాణము మరణమగునంతగా మరణమంతగా దుఃఖములో మునిగి ఉన్నది. దుఃఖంలో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకుగా నుండుడని మీరెక్కడ నుండి మెలకుగా ఉండరని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగించమని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. 9వ సందర్భం చదువుకుందాం. 37 వచనం. మరలా ఆయన వచ్చి వారి నిద్రించుట చూసి సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి 39 వచనం. తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలని పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏల ఎరగా వారి కన్నులు భారముగా నుండుటను ఆయనకి ఏమి ఉత్తరం ఇయ్యవలను వారికి తోచలేదు. 41వ వచనం 10వ సందర్భం. ఆయన తిరిగి మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, ఆ గడియ వచ్చి ఉన్నది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపముగానున్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహములు కత్తులను గుదీలను పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చినాయి. ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు. ఆయనను పట్టుకుని భద్రముగా కొనుపోవుడని వాడికి గుర్తు చెప్పి ఉండెను. 45 వచనం. వాడు వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా ఆయన మీద పడి ఆయనను పట్టుకొని దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోను గుదీలతోను నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పి అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పొడిచివాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతను పట్టుకుని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోవును. 53వ వచనం.
11వ సందర్భాన్ని చదువుకుందాం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకును తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా కూడుకుని వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందర దూరం నుండి ఆయన వెంట బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చెలి కాచుకొని చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యం వెదికిరి. ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యము ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టేదనని వీడి చెప్పగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరు గాని అలాగైనను వీరి సాక్ష్యం సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి ఉత్తరమేమియో చెప్పవా, నీవు వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసును అడిగిను. అందుకు యేసు అవును నేను మీరు మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుని ఉండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. 63వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని మనకి సాక్షులతో పని ఏమి, ఈ దేవదోషను మీరు విని ఉన్నారు కదా, మీకేమి తోచుచున్నది అని వారిని అడగగా వారందరూ మరణమునకు పాత్రుడనిరి. ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖము ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కుట్టి పట్టుకొనిరి. 12వ సందర్భాన్ని చదువుకుందాం. 66వ వచనం. పేతురు ముంగిటి క్రింద భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెరలో ఒకటి వచ్చి పేతురు చెలికాచుకొని చుండుట చూసెను. అతనిని నిదానించి చూసి నీవును నజరేయుడుగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను. అందుకతడు ఆయన ఎవడో నేనెరగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి లోనికి వెళ్ళేదెను. నేను ఎరగనని చెప్పి ఆ నడవలోనికి వెళ్ళి అంతటి కోడి కోసెను. ఆ పనికత్తె అతన్ని చూసి వీడు వారిలో ఒకడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగిను. అతడు మరలా నేను కానెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచున్న వారు మరలా పేతురుని చూసి నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలీయుడు కాదా అనిరి. అందుకతడు మీరు చెప్పుచున్న మనుషుణ్ణి నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను.
రెండో మారు కోడి కూర్చొని కోడి 2 మార్లు కూయకు మునుపు కోడి 2 మారు కోడుకోదు నీవు నన్ను ఎరగవని నీవు నన్ను ఎరగవని ఉమారు చెప్పితవని ఉమారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని పేతురు జ్ఞాపకం తెచ్చుకుని తలపోసుకొనుచు తలపోసుకొనుచు ఏడ్చెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి మార్కు సువార్త 14వ అధ్యాయము. మరి చాలా సందర్భాలు మనకి ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ 14వ అధ్యాయంలో సుమారుగా ఎన్ని సందర్భాలు రాయబడ్డానైనా 12 సందర్భాలని టూకీగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ 2026 సంవత్సరం జనవరి మాసం 8వ తేదీలోనికి దేవుడు మరి మనల్ని నడిపించాడు కనుక మరి 8వ తేదీ దినంలో దేవుడు మరి మనకు అందిస్తున్నటువంటి ఈ శుభ సందేశాన్ని నేడు మనం వింటూ నేర్చుకుంటూ మరి ఈ దినమంతట్లో ఈ యొక్క మాటల మీద మనము ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళిపోతాం పిల్లలు. చదువుకుందాం. 14వ అధ్యాయం మొదటి సందర్భంలో ఏంటంటే 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులిన రొట్టెల పండుగ వచ్చును. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయముల చేత ఆయనను పట్టుకొనవలెనని ఆయన ఎలాగో పట్టుకుందామని ఆలోచించుకుని చుండరు కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండగలో వద్దనుకునేరి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ. ఇశ్రాయేలుకు కొన్ని పండుగలు ఉన్నాయి. వారాల పండుగ, పర్ణశాలల పండుగ, పెంతుకోస్తు పండుగ, ఏమండి పస్కా పండుగ. ఈ పస్కా పండుగ యెరూషలేము దేవాలయంలో జరిగేది కనుక అక్కడ యేసుక్రీస్తుల వారు యెరూషలేము దేవాలయానికి వచ్చారు కనుక అక్కడ పండుగలు పట్టుకుందామని అంటే అల్లరి అవుతుందేమో, పండుగలో వద్దని మరి వారు మరలా ఏమనుకున్నారంటే డ్రాప్ అయిపోయారు. యేసుక్రీస్తుల వారిని పట్టుకోవాలనుకున్నారు. ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భంలో ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట భోజనమును కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. యేసుక్రీస్తుల వారికి ఒక స్త్రీ ఏం చేసిందంటే ఈమె కూడా ఒక మరియగా పోల్చారు ఈమెని కూడా. ఒక స్త్రీ అని రాయబడి ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఒక ఖరీదైనటువంటి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆయన తల మీద పూసి ఆయన ఏం చేసిందంటే అభిషేకించింది. ఇదేంటి, ఈమె అత్తరు ఎంతో విలువైనది కదా. ఇప్పుడు మనం కొన్ని ఫామ్స్ మనం స్ప్రేలు కొట్టుకుంటాం కదా, అత్తర సీసాలు, కొన్నేమో సెంటు సీసాలు, అలాగే ఒక అత్తరుబుడ్డి విలువైనది అన్నమాట. ఆవిడ ఆయనకి ఇవ్వాలనుకుంది. అంత ఖర్చు అంత వెలపెట్టి ఆయన తల మీద పోసి తన పాపాలను కడుక్కోవాలనుకుంది. కానీ వాస్తవానికి యేసుక్రీస్తుల వారి మీద అది వేయడం ద్వారా ఆయన చనిపోవడానికి ముందుగా మరి ఆయన అభిషేకిస్తున్నట్లుగా ఆ తర్వాత సందర్భంలో ఆయనని మరి కొనియాడినట్లుగా యేసుక్రీస్తుల వారు మనకు కనబడుతుంది. శిష్యులు ఏం చెబుతున్నారు, ఇది ఎంతో విలువైనది కదా, ఇలాంటిది అమ్మి బీదలకి ఇస్తే వారు సంతోషపడతారు అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారో నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉండను. ఈయన భూస్థాపన నిమిత్తం ముందుగా ఈ కార్యాన్ని చేసింది అని యేసుక్రీస్తుల వారు మరి ఆ తల్లిని కొనియాడినట్లుగా మనకి జ్ఞాపకం వస్తుంది. ఏమంటే సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె కొనియాడబడుతుంది, ప్రశంసించబడుతుందని మరి యేసుక్రీస్తుల వారు ఆమెను ఉద్దేశించి మాట్లాడారు. ఇది రెండవ సందర్భం. ఇక మూడో సందర్భంలో ఇస్కరియోతు యోధా గారు యేసుక్రీస్తుల వారిని అప్పగించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది అనమాట. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగిస్తాను, నాకు ఏమి ఇస్తారు అన్నదప్పుడు సరే మీరు నాకు అప్పగించని మరి మాట తీసుకున్నట్లుగా 30 వెండి నాణాలకి ఆయన ఇచ్చేస్తాను అన్నట్లుగా అతనితో మాట్లాడినట్లుగా మూడో సందర్భం మనకు కనబడుతుంది. ఇక 4వ సందర్భంలో పులిన రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాను వధించినప్పుడు ఆయన తన శిష్యులను చూసి మేము పస్కాను పూజించుటకు మేడగదికి మనం ఎక్కడ సిద్ధపరచాలి, మనం పస్కాను ఎక్కడ పూజిస్తామని యేసుక్రీస్తుల వారిని శిష్యులు అడిగినప్పుడు శిష్యులతో యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ఆయన మీకు నీళ్ళకొండ మోసుకుని ఒక ఆయన కనబడతాడు, బోధకుడు మేము పస్కాను ఎక్కడ పూజించాలని నిన్ను అడుగుచున్నాడు కానీ నీకు ఒక గొప్ప మేడగది సిద్ధపరిచిన మేడగది చూపిస్తాడు, అక్కడ మనం అందరం కలిసి పస్కాను అక్కడ పూజిస్తామని యేసుక్రీస్తుల వారి 4వ సందర్భంలో శిష్యులకి చెప్పినట్లుగా కనబడుతుంది. సాయంకాలం అయినప్పుడు తన 12 మంది శిష్యులతో కూడా వచ్చిన వారు కూర్చుండి భోజనం చేయుచుండగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు పస్కా అనే భోజనాన్ని సిద్ధపరిచారనమాట. ఆ పస్కా భోజనాన్ని వారు చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నారనమాట, మీలో ఒకడు సాతాను నన్ను అప్పగించబోచున్నాడని. అనగానే నేనా ప్రభువా అని అందరూ కంగారు పడ్డారు. ఈ 12 మందిలో ఒకడే నన్ను అప్పగించబోతున్నాడు అనగానే ఆయన అప్పగించేవాడు ఎవడో యేసుక్రీస్తుల వారికి
తెలుసు, యోధా కూడా తెలుసు. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నారు, మనుష్య కుమారుడు దేవుడు రాయబడిన మాట ప్రకారంగా వెళ్ళిపోవచ్చున్నాడు కానీ ఆ మనుష్యుడు ఎవరి చేత అప్పగింపబడతాడో ఆ మనుషునికి శ్రమ అన్నాడు. అటు రీతిగానే మరి ఇస్కరియోతు యోధా ఉరి పూసుకుని ఊరు కోసం చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇది 5వ సందర్భం. ఇక 6వ సందర్భంలో వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను తీసుకొని దాన్ని ఆశీర్వదించి, ఇది నా శరీరము, దీనిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా నిబంధన రక్తము, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మరి చివరి పస్కా రోజున మరి వారు భుజిస్తున్నప్పుడు రొట్టెను ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చినట్టుగా మనకి కనబడుతుంది. అప్పుడైనా ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న రక్తము, అంటే ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెనిచ్చాడు, దానిని జ్ఞాపకం చేసుకోమని మరి యేసుక్రీస్తుల వారు శిష్యులకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు 6వ సందర్భం సెలవిస్తుంది. ఇక 7వ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతరపడుదురు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోను అని రాయబడి ఉన్నదనగానే, మీరందరూ అభ్యంతరపడిన నేను అభ్యంతరపడనని పేతురు గారు యేసుక్రీస్తుల వారితో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుచున్నానని మరి యేసుక్రీస్తుల వారు 7వ సందర్భంలో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతుంది. మరి అతడు ఖండితంగా నేను మీతో చావలసి వచ్చినను నేను ఎరగనే చెప్పినాను. ఇది 7వ సందర్భం. ఇక 8వ సందర్భంలో అంటున్నాడు, వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడే కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబు గారిని, యోహాను గారిని వెంట పెట్టుకుని పోయి ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాడట. ఎవరో? యేసుక్రీస్తుల వారు. మరలా శిష్యుల దగ్గరికి తిరిగి రాగానే వారందరూ పాపం నిద్రభారంతో ఉన్నట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మరలా ఆయన రెండో మారు వెళ్ళి మరలా ఇదివరకు పలికిన మాటలనే పలుకుతూ తండ్రితో మాట్లాడుకుంటున్నాడు అనమాట. తండ్రితో మాట్లాడుకుంటూ ఆయన అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురు చెప్పు తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే మరలా పలుకుచుండెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు అందరూ నిద్రించి ఉండగా ఏలయనగా వారి కన్నులు భారం కలిగి ఉన్నదప్పుడు వారు నిద్రించి చూడగానే అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నారు, ఏమన్నారంటే, ఆయన 3వసారి దిగి వచ్చి, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడిపోవచ్చున్నాడు, ఇక మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడిపోవచ్చున్నాడు, మీరు ఇంకా లెండి అని అనగానే మరి శిష్యులందరూ కూడా మరి లేచి వెళ్ళినట్లు కనబడతారు. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులు ఒకడు వచ్చి ఆయన ఏం చేశాడు, వానితో కూడా బహు జనసమూహమును, కత్తులను, గుదియలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను అందరూ కూడా వచ్చి ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన అప్పగించేవాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు, ఆయన్ని మీరు వెళ్ళి పట్టుకోండి ఇస్కరియోతు యూదా గుర్తులు చెప్పినప్పుడు ఆయన్ని మరి యేసుక్రీస్తుల వారిని ఇతను వచ్చి ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకోవడము, తర్వాత మరి వీళ్ళందరూ కత్తులతోనూ గుద్దులతో నా దగ్గరికి వస్తున్నారంటే, నేను అనుదినము ప్రతిదినము దేవాలయంలో బోధిస్తూనే ఉన్నాను కదా, మీరు ఎందుకు నన్ను పట్టుకొని ఎలా వచ్చారని అడగానే ఇంక వారు మారుమాట మాట్లాడకుండా ఆయన్ని మరి పట్టుకుని తీసుకుని వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది. అలాగన జరుగును. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎప్పుడైతే వీళ్ళందరూ యేసుక్రీస్తుల వారిని అరెస్ట్ చేశారో తర్వాత శిష్యులందరూ ఒక మాట రాయబడింది, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎవరో? శిష్యులందరూ కూడా పారిపోయారట. అలా పారిపోయినటువంటి తర్వాత అప్పుడు 11వ సందర్భంలో మనం చూసినప్పుడు చివరిగా వారు యేసును ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారట, ప్రధాన యాజకుల దగ్గరికి ఆయన తీసుకుని పోగానే ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. ఇదిగో ఈ మనుషుడు ఏ నేరం చేశాడు అని అంటే, ఇతడు దేవాలయాన్ని పడగొడతానన్నాడు, 3 దినాలు పోయిన తర్వాత లేపుతానన్నాడు అన్నప్పుడు కొన్ని సాక్ష్యాలు అవి రుజువులు కాలేదు ఆ అధికారికి. ఏమండి, ప్రధాన యాజకుడికి ఆ సాక్ష్యాలు సరిపోగానే మరి ఏం చేద్దాం, యేసుని ఎలా చంపుదాం, మాయోపాయాల చేత అబద్ధ సాక్ష్యాలు అనేకులు వెతికారు కానీ అవి ఏమీ కూడా ఆయనకి సరిపడలేదన్నట్లుగా మనకి కనబడుతుంది. అప్పుడు అయితే ఆయన అడుగుతున్నారు అనమాట. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి, యేసును ఉత్తరం ఏమియో ఇవ్వవా, వీరు నీ మీద తన మోపుచున్న నేరం లేవని యేసుని అడిగింది. అందుకు ఆయన ఉత్తరం ఏమియో చెప్పజాలకు ఊరకుండును. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా ఆయనని అడగా. ఇప్పుడు ఇతను అడిగాడు అనమాట. ఎవరో? ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు ఒక మంచి మాట.
పరమాత్ముని కుమారుడు నీవేనా అంటే దేవుని కుమారుడు నీవేనా అనగానే అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మంచి సమాధానం ఇచ్చారనమాట. యేసు అవును నేనే, మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమును కూర్చుండుటియు ఆకాశ మేఘారుడే వచ్చుటి చూసేదని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని ఇక మనుషునితో మనకు సాక్ష్యం ఏంటి, ఇతనే దేవుని కుమారుడు అని అంటున్నాడు. సర్వశక్తిని కుడిపార్శ్వం నేను కూర్చుంటాను అంటున్నాడు. ఇంకెంతకంటే దైవదోషణ మరొకటి లేదు. ఈ దైవదోషను బట్టి ఇతడు మరణానికి పాత్రుడని యేసుక్రీస్తుల వారిని సిలువ వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ ఆయన్ని గుద్దారు. ఆయన వస్త్రానికి ముఖం మీద వేసేసి కొంతమంది ఉమ్మి వేశారు, కొంతమంది గుద్ది నిన్నెవరో ప్రవచించారు అని యేసుక్రీస్తుల వారిని తెలుసుకోమని అడుగుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక చివరి సందర్భాన్ని మనం చూసినట్టు 12 సందర్భంలో కొందరు ఆయన మీద ఉమ్మి వేశారు, కొందరు ఆయన్ను కొట్టసారు, బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకున్నారు. ఇలాంటివి జరుగుతున్నటువంటి సందర్భంలో చివరిగా పేతురు ముంగిటే క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తుల్లో ఒకటి వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని అనగానే అబ్బాయి నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదని మరి పేతురు గారు ముమ్మారు అబద్ధం ఆడినట్లుగా మనకు కనబడుతుంది. ఏనా అలా ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు లేదు నువ్వు ఆయనలోనే ఉన్నావు మాకు తెలుసు అనగానే లేదు నేను ఆయన ఎవరో నాకు తెలియదు ఒట్టు పెట్టుకుంటున్నాడు, శపించేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుల వారు ముందే చెప్పారు నీవు నన్ను ఎరగవు అని. మరి ఇలా ఇటు రీతిగా మరి యేసుక్రీస్తుల వారు పస్కా పండుగలో యెరూషలేముకు రావడము, పస్కాను భుజించడము, ఆయన శరీరాన్ని రొట్టెని ఆయన రక్తాన్ని ద్రాక్షరసాన్ని ఆయన రొట్టెను శరీరాన్ని మరి సాదృశ్యంగా 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిసారిగా వారు జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మరి పస్కా పండుగలోనే ఆయన మీద నేరం మోపినట్లుగా ఆయన్ని మరి సిలువ వేయడానికి సిద్ధం చేస్తున్నట్లుగా శిష్యులందరూ పారిపోయినట్లుగా పేతురు గారు నాకు తెలియదని అబద్ధం ఆడినట్లుగా ఈ మార్కు సువార్త మరి 14 అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక మరి ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్య భాగాలు నేడు మన వినికిడిలో ఫలింపజేయాలని దేవుని వేడుకుంటూ కోరుకుంటూ ప్రార్థన ద్వారాగా నీటి అనుదిన బైబిల్ పఠనం ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషబాబు ప్రార్థన. కాకుండా మరో ప్రాంతాలను పనిచేస్తూ ఉంటుంది. ఇటు మనోరథలు చేసేయడం మీకు ఎంతో ఉన్నది వాకి మేము వినిపించిపెట్టాం. మా రోజు రాత్రులు ఫైన్లో చూడండి మేము స్కూల్కి వెళ్ళి ప్రాణం మీరే తెచ్చుకుంటారు, మా రాకపోకలు మీరే తెచ్చుకుంటారు కదా 4 రోజులు ముట్టుకోవడం 12 వేసుకృష్ణ పరిచయం రాము. జయగడి ప్రార్థన. పలసం రాత్రి కష్టం ముట్టిగా ఎంచుకొని ఓటరీగా తండ్రి వాక్యం చదువుకుంటారు. వాక్యం మీకు కృపణలా చేసి నీకు ఎంత ఓటరీగా తండ్రి వాక్యం చదువుతాను మా మనోరథ తెలిసిలా చేసి నీకు ఎంత ఓటరీగా తండ్రి మీద సత్యీకరణ ఇచ్చి నీకు ఎంతమంది ఇంకెవరైతే 100 రోజులను ముట్టవసమని వేసుకిచ్చిన తండ్రి. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మార్కు సువార్త 14 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి అనేక సందర్భాలనైనా మా హృదయాంతరంగాల్లోనైనా మీరు పదులుపరిచినందులకే కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యం మా వినికుడిలో 30 దింతులుగాను 60 దింతులుగాను 100 అంతులుగాను ఫలించుటకు మీ సహాయం దయచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్న నీ బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన మా యొక్క ఓదురు వైఎస్ఆర్ క్రీస్తు ప్రభు సంఘాలను జ్ఞాపకం చేస్తున్న ప్రభు సంఘాల కాపర్లు ఉన్నటువంటి సేవకుల కుటుంబాలను సహకరిస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలను నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని ఈ దినము నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ పరిచర్లోనూ మీ సహాయ సహకారాలు అనుగ్రహించి ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరూ కొందరైనా గాడ్ బ్లెస్ యు ఆల్.